బద్ధంగా వాళ్ళు ముందుకు అడుగులేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తను రేపు ప్రభుత్వం రాబోతే చేయబోయే కార్యక్రమాలు ఏంటో కూడా సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడాను రేపు చేయబోయే కార్యక్రమాలు ఏంటో సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని విస్తృతంగా క్రోడీకరించిన తర్వాత సంక్రాంతిని వెళ్ళిన తర్వాత నేను మీకు డిబేట్లోనే పదే చెప్తూ వచ్చాను. సంక్రాంతి సంబరాలు అయిన తర్వాత అసలు సంబరాలు ఉంటాయి. ఆ సంక్రాంతి అయిన తర్వాత ప్రజల దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళతాము. ఈలోపు భాజపా అగ్రనాయకత్వం కూడాను ఆంధ్ర విషయంలో ఒక నిర్ణయాత్మకంగా ఒక తీసుకుంటుందని, అది ఈ యొక్క మైత్రికి సానుకూలంగా ఉంటుందని, ముగ్గురు కలిసి వెళతారని మీరు అడిగినట్లుగా త్రిముఖ పోటీ అంటే ద్విముఖ పోటీగా సాగే దిశగానే ఉంటుందనేది నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. సరే, త్రిముఖ పోటీ అంటే మీకు కాంగ్రెస్ ఉంటుంది, మరి వామపక్షాలు ఉంటాయి, ఇవన్నీ అడగచ్చు. అవి ఎన్నికల గోదాలు నామమాత్ర ఉనికితో ఉన్నాయి, అంత ప్రభావవంతంగా లేవు. కాబట్టి పోటీ దాదాపుగా ద్విముఖంగానే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది బట్టి స్పష్టత చెప్పగలుగుతున్న పరిస్థితి. ఇకపోతే మీరు అడిగింది ఏంటంటే, ఈ యువకులను సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాని మీద మనం అనాలిసిస్ చేయటం అనవసరం. అయితే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇతనికి భాష మాట్లాడటం రాదు, భాష మీద పట్టు లేదు, తెలుగు అంటే అతనికి కమాండ్ లేదు. అతను విదేశాల్లో చదువుకొని రావడం వల్ల తెలుగు భాష, దాని యొక్క పరిజ్ఞానము, దాని యొక్క టీకా తత్పర్యాలు, భావము, అర్థము తెలుసుకున్న వాళ్ళకి ఈరోజు అతను ప్రజల్లో తిరగటం ద్వారా, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం వల్ల తను కూడాను తనను తాను మార్చుకున్నాడు, తనను తాను ఎదిగాడు, ప్రజలతో ఒదగటం నేర్చుకున్నాడు. కాబట్టి అతను కూడా ఒక నాయకుడిగా, భవిష్యత్ నాయకుడిగా ఎదగడానికి ఈ యువకులం యాత్ర అతనికి ఒక నిచ్చెనలాగా పనిచేసిందని మటుకి మనం గ్రహించవచ్చు. రైట్. ఒక పాయింట్, ఇప్పుడు ఈ దఫా తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలకి జనసేన హామీ ఇస్తుందా అవన్నీ అమలు చేయించి తీరుతామని? అందుకనే ఇందాకే స్పష్టంగా చెప్పారు, ఈ పొత్తు ప్రభుత్వం ద్వారా రేపు రాబోయే ప్రభుత్వంలో జరిగే ప్రతి దానికి, మీ ఎన్నికల్లో వెళ్లే ప్రతి హామీకి జనసేన పార్టీ గుణాత్మకంగా ఉంటుంది, క్రియాశీలకంగా ఉంటుంది. అంటే బాధ్యత మీరు తీసుకుంటారు? అందరమో తీసుకుంటాం, అందరితో పాటు మేము